వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం దందా మొదలైందని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ నేతలు నకిలీ మద్యం వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డారని, డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా దోపిడీ చేశారన్నారు నాదెండ్ల. నకిలీ మద్యం గురించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా అందరికన్నా ఎక్కువగా జరిగింది వైసీపీ హయాంలో. దాని గురించి వాళ్ళు ఎంత తక్కువ మాడితే అంత ఉత్తమం. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రభుత్వంలో ఉన్న బాధ్యత. సో తప్పకుండా ఇటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా స్పందించారు. అనేక సందర్భాలు ఆయన చెప్తానే వచ్చారు. ప్రజల ఆరోగ్యం గురించి, బూట్ లెగ్గింగ్ గురించి, కల్తీ మద్యం గురించి, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సాంప్రదాయబద్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమాలతో పాటు ఎవరైతే కమర్షియల్గా కావాలని ఒక ఇండస్ట్రీలాగా పెట్టి చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళని గుర్తించారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ లోతుకెళ్తుంది. ఎస్ఐటీ కూడా ఫామ్ చేశారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఇటువంటి పొరపాటు ఎక్కడ కూడా జరగకుండా మన అందరం కూడా దాంట్లో సహకరించాలి.